వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు సినీ నిర్మాత అలాగే రియల్ ఎస్టేట్ లో రారాజుగా రాణిస్తున్నటువంటి గురురాజ్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే అత్తిరి గురురాజ్ గారు. నమస్కారం అండి సార్. చాలా రోజులే మళ్ళీ అంటే మీ ఫ్యాన్స్ అభిమానులు కావచ్చు, చాలా మంది మిమ్మల్ని చూడక, సో మొత్తానికి మళ్ళీ తెలంగాణ వెలుగు నుంచి మళ్ళీ చేస్తున్నాం సార్. ఎట్లున్నారు సార్? సూపర్. 10 సంవత్సరాల పాటు ఏకదాటిగా తెలుగు ఆల్ ఛానల్స్ లో లైవ్ చేసిన నేను ఈ కరోనా తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. మళ్ళీ మీతో మళ్ళీ మా కస్టమర్ దేవుళ్ళకి, ప్రేక్షక దేవుళ్ళకి అందరికి మళ్ళీ మీ ద్వారా మళ్ళీ వెలుగు ద్వారా మళ్ళీ వెలుగులోకి తీసుకొస్తున్నారు. అంతే. ఎందుకంటే మీరు రియల్ ఎస్టేట్లలో రారాజుగా రాణిస్తున్నారు అన్నది బయట అది ఎవరిని అడిగినా చెప్తారు. అట్లాంటిది ఈ కరోనా తర్వాత కావచ్చు, తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ తర్వాత కావచ్చు, హైడ్రా ఇష్యూలు కావచ్చు, దీనివల్ల రియల్ ఎస్టేట్ అనేది ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోయింది. చాలా మంది రోడ్డు మీద పడ్డారు. చాలా మంది ఈవెన్ మనం బిల్డర్స్ ఆత్మహత్యలు చేసుకోవడం ఎప్పుడు చూడలేదు. ఈ మధ్య కాలంలో కూడా కొంతమంది బిల్డర్లు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. సో అందుకని నా క్వశ్చన్ అదే అడిగినాను, ఓకేనా సార్ ఇప్పుడు అంతా పర్ఫెక్ట్ గా ఉందా అని. అంటే మంచి క్వశ్చన్స్ అడిగారు. క్లైమాక్స్ కి వెళ్ళే వరకంటే మారిపోద్దని కూడా తెలుసు. ఎందుకంటే ఎంతో మంది పొలిటికల్ వాళ్ళని చెమటలు పట్టించినటువంటి మేము చూసాం మీ వ్యూస్ అన్ని కూడా. ఏది ఏమైనా కూడా మనకు ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ కూడా నిజాలనేది అవసరం. కాబట్టి ఈరోజు మీరు ఏది చెప్పినా కూడా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే అన్ని రంగాల నుంచి వచ్చాను కాబట్టి. ఓకేనా, మీరు ఎనీ క్వశ్చన్స్ అడగవచ్చు. ఓకేనా, మీరు అన్ని మంచి క్వశ్చన్స్ నా నుంచి లాక్కోవచ్చు. తప్పకుండా సార్. సో ఏం సార్ అంటే నేను అడిగింది ఏంటంటే ఇప్పుడు హైడ్రా విషయం కావచ్చు, తర్వాత కరోనా తర్వాత కావచ్చు, గవర్నమెంట్ చేంజ్ మారిన తర్వాత కావచ్చు, 18 నెలలుగా రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది అనేది టాక్ సార్. నిజమేనా? ఇప్పుడు వాస్తవంగా రియల్ ఎస్టేట్ అనేది ఎలా ఉంటుందని అంటే, ఇప్పుడు హైడ్రా అనేది ఒక కొత్తగా వచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే ఏ గవర్నమెంట్ అన్నా కూడా మంచి చేయాలని అనుకుంటారు. అంటే పబ్లిక్కి, అంటే ఒక పబ్లిక్ లీడర్ అనేటువంటి పర్సన్ తను ఎప్పుడు కూడా ప్రజలకు ఏదో మంచి చేయాలని ఒక సంకల్పంతో బయలుదేరుతారు. ఈ బయలుదేరేటువంటి క్రమంలోనే కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి. వాస్తవంగా మనమంతా కూడా ఒక 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారి పాలన చూసాం. టిఆర్ఎస్ అంటే బాగా చేశారు కాబట్టి మళ్ళీ గెలిపించారు పబ్లిక్. ఆ తర్వాత ఇంకొక కొత్త ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఇంకేదో బాగా చేస్తారనే ఒక సంకల్పంతో పబ్లిక్ అంతా కలిసి మళ్ళీ కాంగ్రెస్ ను తీసుకొచ్చారు. ఈ తీసుకొచ్చినటువంటి క్రమంలో మనకు కొన్ని కొత్త పనులు మంచి చేయాలనే ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఈ హైడ్రాని తీసుకొచ్చారు. ఆ హైడ్రా అనేది వాస్తవంగా పబ్లిక్ లోకి వెళ్ళడం నెగిటివ్ అయినా కూడా పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా దీని ఫస్ట్ లో జేజేలు పలికారు. ఏదన్నా తేడా మీరు చేస్తే బుల్డోజర్ పంపిస్తాము అని. అంటే చెరువులు ఆక్రమించి తర్వాత మూసి ఈరోజు ఆక్రమిస్తున్నటువంటి ఈ క్రమంలో కొన్ని మంచి పనులు చేయాలనుకున్నప్పుడు ఇక కొన్ని నెగిటివ్స్ అనేది వస్తాయి. ఎలా వస్తాయి? ఇప్పుడు తీసేటువంటి క్రమంలో కొన్ని మామూలు సామాన్య ప్రజల గుడిసెలు తీశారు అని ఇలాంటి కొన్ని వచ్చినప్పుడు పబ్లిక్ నుంచి నెగిటివ్ అనేది వస్తుంది. ఏదైనా ఒక మంచి పని చేయాలని అనుకుంటారు ఎవరైనా. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, గత ప్రభుత్వంలో బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు అని అప్పుడు అన్నారు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో సంపాదిస్తున్నాడు అంటే ఏ ప్రభుత్వాన్ని ఎప్పుడు పబ్లిక్ వదిలిపెట్టారు. బట్ ఏదైనా కూడా ఈరోజు మనమంతా కూడా మనం ఆలోచించాలి. చాలా మంది ప్రభుత్వాలని నిందిస్తూ ఉంటారు. బట్ నిందిస్తున్నటువంటి క్రమంలో ఒక సంసారాన్ని మనం నడిపించుకోవాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఒక రాష్ట్రాన్ని ఒక ముఖ్యమంత్రి నడిపించాలంటే అంత ఆశమాసి కాదు. ఈ క్రమంలో కొన్ని జరుగుతూ ఉంటాయి. సో రియల్ ఎస్టేట్కి వచ్చేసే వరకంటే ఆల్మోస్ట్ మా లైఫ్ అంతా రియల్ ఎస్టేట్ లో పెట్టాము. ఒక 6 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక అడవిలో ఉన్నటువంటి ఒక హైదరాబాద్ ని అమ్ముకొని బతికాము. అక్కడి నుంచి మొదలు పెడితే కస్టమర్ దేవుళ్ళ ఆశీర్వాదం, వాళ్ళంతా కూడా కోటేశ్వర్లు అయ్యారు, మేము అయ్యాము. ఓకే, ఇదంతా కూడా పెరుగుతూ వచ్చింది. ఎప్పుడు కూడా ఏంటిదనంటే ఈ రియల్ ఎస్టేట్ లో ఒక గవర్నమెంట్ మారినప్పుడు కానీ, లేదు అనుకుంటే ఈ ఖననం లాంటి ఏదైనా ఉత్పత్తులు వచ్చినప్పుడు కానీ రియల్ ఎస్టేట్ కొంత స్తంభిస్తున్నటువంటి మాట వాస్తవమే. ఒకవేళ నిజంగా
అలా స్తంభించలేదు అని అనుకోండి, ఎక్కడి దాకా వెళ్తుంది రేటు? ఇప్పుడు 1000 రూపాయలు గజం అమ్మాం, 1,00,000 రూపాయలు గజం అమ్మాం, 15 లక్షలకి గజం అమ్మాం, ఏ 1 కోటి రూపాయలు గజం అమ్మాలా అంటే ఇలాంటివి వచ్చినప్పుడే అక్కడ బ్రేక్ పడుతుంది. ఓకే, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లలో ఎలా ఉంటది అంటే ఇక్కడ కొనుక్కొని అక్కడ కొనుక్కొని టర్న్ ఓవర్ చేసే వాళ్ళు ఉంటారు. అందుకని ఇలాంటి బ్రేక్లు వచ్చినప్పుడు ఆ రేట్ అనేది పడిపోదు, వాస్తవంగా అక్కడ ఆగుతుంది. ఓకే, కాబట్టి మళ్ళీ కొనే వాళ్ళకి కొంత వెసులుబాటు, అంటే ఒక 1-2 years తర్వాత మళ్ళీ ఇదే రేట్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి రేట్లు ఎప్పుడు కూడా పడిపోవు. బట్ మనది ఏంటిదనంటే హైదరాబాద్ అనేది విస్తరణ పెరిగింది. ఇక్కడ హైదరాబాదు అమ్మ లాంటిది, ఇక్కడ భాషతో సంబంధం లేదు. అందరూ కూడా ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి వ్యాపారాలు కానీ ఇక్కడ చక్కగా అందరూ కూడా చేసుకుంటున్నారు. బట్ ఏది ఏమైనా కూడా అంటే ఇంకా కొంచెం ఎక్కువ మంది బయట నుంచి కూడా పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ రియల్ ఎస్టేట్ అన్ని కొన్ని టవర్స్ రూపంలో ఇంకా అన్ని పెద్దగా అంటే కాదు సార్. ఇప్పుడు బయట ఏంటంటే బిల్డర్లు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. సో రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో రియల్ ఎస్టేట్ చేసి ఆయననే చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సో ఆ విధంగా ఓకే, రేవంత్ రెడ్డి గారు వస్తే చాలా మంది రియల్ ఎస్టేట్ గా బిజినెస్ బాగుపడుతుందని అనుకున్నారు. బట్ ఇప్పుడు తీరా చూస్తే అటు ఇటు కావడం అనేది జరిగింది. నిజమా అది మార్కెట్? అంటే వాస్తవంగా ఏంటిదనంటే కొంత స్తంభించిన మాట వాస్తవం. బట్ ఎక్కడి నుంచి ఫ్లో అనేది కొంచెం తగ్గిపోయింది అంటే మనకు డిమోటేషన్ నుంచి తగ్గిపోయింది. ఓకే, అంటే ఎప్పుడైతే డబ్బులు మనీ రద్దయిందో అక్కడ నుంచి కొంచెం వస్తూ ఈ కరోనా అనేది కంటిన్యూషన్ అయింది. కరోనా ఫస్ట్ వే, సెకండ్ వే ఇలా అయినప్పుడు ఏంటిదంటే కస్టమర్స్ అనే వాళ్ళు కొంత భయపడుతూ ఉన్నారు. అంటే అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఏమైపోతుందో అని. బట్ ఈ క్రమంలో ఏంటంటే కొంతమంది ఊరికి పబ్లిసిటీ అనేది పడిపోయింది, రియల్ ఎస్టేట్ ఇంకా లేది అది ఇది అన్ని మాట్లాడుకుంటారు. వాస్తవంగా ఇల్లు కొనుక్కునే వారికి రిక్వైర్మెంట్ అండి, బయట ఉండలేరు కదా, కొనుక్కోవాల్సిందే. ఓకేనా? తర్వాత ఇన్వెస్ట్మెంట్లకు వచ్చేసే వరకు అంటే భూమి మీద పెరిగినంత డబ్బు అంటే రెట్టింపు ఎక్కడ పెరగదు. కాబట్టి ఏంటిదనంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కొంచెం స్టార్టింగ్ లో అలా ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు ఏమైపోతుందని అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇందాక, ఇప్పుడు బిల్డర్స్ అంతా సూసైడ్ చేసుకుంటున్నారు. అది ఆ స్థితిలోకి ఎందుకు వచ్చింది? ఇప్పుడు మనల్ని మించి మన ప్రాజెక్టులు చేపట్టడం, కస్టమర్లకు కావలసినటువంటి సమాధానాలు మనం చెప్పకపోవడం, ఆన్ టైంలో మన ప్రాజెక్టులు అందించకపోవడం, దీనివల్ల ఏమైపోతుందని అంటే వాళ్ళు తెచ్చినటువంటి డబ్బులు ఇంట్రెస్ట్లు పెరిగి ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. ఓకేనా? ఎవరైతే మనకు మొదటి నుంచి ఉన్నారో, ఎవరైతే స్టాండర్డ్ గా ఉన్నారో ఎప్పుడు కూడా పరిగెట్టరు. అంటే ఓ ప్రాజెక్ట్ తర్వాత ప్రాజెక్ట్ అనో లేదంటే ఒకటి తర్వాత ఇంకో 2 అనో ఇలా చేసుకున్న వాళ్ళు సేఫ్ జోన్ లోనే ఉంటారు. ఎవరైతే అతి ఆశకు పరిగెడతారో వాళ్ళకు కొంచెం మీద అయింది. బట్ ఏది ఏమైనా కూడా అప్పుడు స్తంభించిన మాట అయితే వాస్తవం సార్. ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న ఫ్లాట్ల దందాలు చేసుకొని 10,000 20,000 తీసుకుంటారు ఒక వర్గం. ఇంకో వర్గం ఏంటంటే 5 ఎకరాలు 10 ఎకరాలు 50 ఎకరాలు. ఇంకో వర్గం ఏంటంటే 1000 2,000 అది మినిమం కోట్లలో. సో ఇప్పుడు ఈ 3 రంగాలు ఏబిసి చూసుకున్నట్టయితే ఎవరు ఎక్కువ నష్టపోతున్నారు? అంటే ఇప్పుడు ఇక్కడ నష్టము అనేది ఏంటంటే కింది స్థాయి వల్లే ఎప్పుడు నష్టం ఉంటుంది, పైన స్థాయి వల్ల ఉండదు. ఎందుకనంటే పై స్థాయి వాళ్ళు పెట్టే పెట్టుబడులు అన్ని కూడా వాళ్ళు నిల్వ ఉండే పెడతారు. బట్ లోలో వచ్చే వాళ్ళు ఏంటంటే కొంచెం తక్కువ పెట్టి ఎక్కువ డబ్బులు సంపాదించాలి, దీన్ని మళ్ళీ అమ్మేయాలి, ఛార్జ్ చేసుకోవాలి, ఇలాంటి వాళ్ళు ఎక్కువ వస్తారు. కాబట్టి ఏంటిదనంటే అలాంటి వాళ్ళు నష్టపోవడానికి ఉంటుంది. బట్ ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఇలాంటి చాలా చూసి వచ్చాం. నేను 38 ఏళ్ళ నుంచి ఫీల్డ్ లో ఉన్నాను. ఇలాంటి ఎప్పుడు కూడా చాలా గవర్నమెంట్ మారినప్పుడు కానీ చాలా చూసి వచ్చాం. కానీ ఇప్పుడు ఏంటిది ఈ గ్యాప్ తర్వాత మళ్ళీ రీసెంట్లీ అనేది కొంచెము మార్కెట్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయింది. బట్ గవర్నమెంట్ నుంచి కూడా 100% సపోర్ట్లు ఉంటేనే మార్కెట్ అనేది ముందుకు వెళ్తుంది. బట్ ఈ ఒడిదుడుకులన్నీ తట్టుకొని ఇప్పుడు కొంచెం గవర్నమెంట్ పర్వాలేదు. ఇంకోటి మార్కెట్ లో మనం ప్రధానంగా చూసేది ఏంటంటే మనం ఒక దగ్గర వెంచర్లా తీసుకుంటాం సార్ ఫ్లాట్లు. తీరా చూసిన తర్వాత అది వేరే వాళ్ళ పేర్ల మీద ఉండడమో లేకపోతే అక్కడ ఇంకేదో ఉండడము, తర్వాత చేతులు ఎత్తేసి పారిపోతుంటారు. మీరు కూడా దాదాపు సుఖీబాబు కావచ్చు ఎన్నో సంవత్సరాలు ఉన్నారు కదా. సో కష్టం అట్లాంటివి చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ లేవు. ఓకే, మనకు 2000 లోపల మనకు అప్పుడు జీపీ లేఅవుట్లు ఉండేవి. ఇప్పుడు ల్యాండ్ లేకున్నా కూడా ఏదో సర్పంచ్ని మేనేజ్ చేసుకొని ఇన్ని ఎకరాలు అన్ని ఎకరాలు అని వేసేవాళ్ళు.
అప్పుడు ఏంటంటే ఫోటో ఐడెంటిఫై అనేది మనకు ఆధార్ లేదు. కాబట్టి ఏంటంటే పేర్లు చేంజెస్ లో అప్పుడు చేసుకున్నారు. ఎప్పుడైతే మనకు ఆల్రెడీ ఇది 2002 తర్వాత మనకు వచ్చినటువంటి లేఅవుట్లన్నీ కూడా గవర్నమెంట్లన్నీ కూడా స్టాండర్డ్ గా నిర్ణయాలు తీసుకోవడం, అప్రూవల్ కంపల్సరీగా ఉంటేనే, లేదు అనుకుంటే కూలగొట్టడాలు ఇవన్నీ కూడా చేశారు. ఎప్పుడైతే చేశారో ఆధార్ ఎప్పుడైతే వచ్చిందో, ఫోటో ఐడెంటిఫై ఎప్పుడైతే వచ్చిందో, కంప్యూటర్ ఎప్పుడైతే వచ్చిందో, టోటల్గా ఇప్పుడు స్కానింగ్ జరుగుతున్నాయి. ఈ స్కానింగ్ లో ఇప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్స్ జరగడం ఇంపాసిబుల్ ఒక లేఅవుట్ లో. తర్వాత ఒక లేఅవుట్ కూడా మనం పర్మిషన్స్ తీసుకోవాలని అనుకుంటే మనకు ఇప్పుడు కన్వర్షన్ చేసి ఆ కన్వర్షన్ తర్వాత ఎల్పి నంబర్లు అనేది వస్తాయి. ఎప్పుడు ఇస్తారు? ఈ ల్యాండ్కు సంబంధించినటువంటి లీగల్ ఒపీనియన్ అన్ని ఇచ్చాక, గవర్నమెంట్ నుంచి చూశాక ఇది పర్ఫెక్ట్ గా ఉంది అని అనుకుంటేనే అప్పుడు అగ్రిమెంట్స్ మీద లేఅవుట్స్ చేసేవారు. కాబట్టి అప్పుడు కొన్ని జరిగాయి, అంటే వేరే వాళ్ళు చేశారు అలా. బట్ ఇప్పుడు ఎవరు కూడా చేయడానికి లేదు. ఇప్పుడు మనకు అప్రూవల్స్ ఎల్పి నంబర్ వస్తుంది కాబట్టి, ఇప్పుడు మార్ట్గేజ్ సిస్టమ్ అనేది వచ్చింది కాబట్టి, మార్ట్గేజ్ ఖచ్చితంగా డెవలప్మెంట్స్ చేస్తేనే మార్ట్గేజ్ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఆ భయం మీద అందరు కూడా రిజిస్ట్రేషన్స్ కంపల్సరీగా చేస్తారు. సార్, మీరు ఈ 38 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులు చేరి ఈరోజు ఈ స్థానంకి రావడం అనేది జరిగింది. సో మీ జీవితంలో జరిగినటువంటి అంటే ఈ సిచ్యువేషన్ రావద్దురా బాబు అట్లాంటిది ఏదో ఉంటది కదా సార్? అట్లాంటిది ఏదో కరోనా అంతకంటే లేదు. ఎందుకంటే ఏది వచ్చినా కూడా వెంటనే రిలాక్స్ అయ్యే వాళ్ళము. బట్ కరోనా ఓకేనా, కరోనా కాటు వల్ల చాలా మంది ఇబ్బందులు పడ్డారు. బట్ ఏది ఏమైనా ఇప్పుడు మీరు డబుల్ రిజిస్ట్రేషన్స్ అలా ఇలా అనుకుంటారు, ఇప్పుడు లేదు. కాకపోతే ఏంటంటే కమిట్మెంట్స్, అంటే ఒక ప్లాట్ నలుగురికి కమిట్మెంట్ ఇచ్చినటువంటి కంపెనీలు ఉన్నాయి, నేను ఇప్పటికి కూడా లేవని అన్నట్లు. కానీ ఇప్పుడు ఏంటిది, ఒక 10 సంవత్సరాల పాటు ఏకదాటిగా లైవ్ ఇచ్చాను అని అంటే మేము చేయలేదు. అంటే కాబట్టి నిలబడ్డాం. మాతో పాటు చాలా మంది వచ్చారు, చాలా మంది వెళ్ళిపోయారు. ఓకేనా, అత్యాశకు పోయారు, వెనక్కి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే కస్టమర్ దేవుళ్ళని మేము దేవుళ్ళు అంటాం, కస్టమర్ దేవుళ్ళకి కరెక్ట్ అయినటువంటి క్వాలిటీ కమిట్మెంట్స్ ఇస్తాము, వాళ్ళే మమ్మల్ని నిలబెడతారు, వాళ్ళే నలుగురిని తెస్తారు. ఓకేనా, కాబట్టి ఏంటిదంటే ఎక్కడ కూడా మాకు ఆ ప్రాబ్లమ్స్ రాలేదు. ఓకే, కాబట్టి ఏంటిది, ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎప్పుడు వచ్చాయి అని అంటే ఇప్పుడు మన కరోనా టైంలోనే వచ్చాయి. ఓకే, ఒరిజినల్ గా. బట్ అంతకుముందు ఎప్పుడు కూడా లేదు, మాకెప్పుడు రాలేదు. బట్ ఇలాంటి రావద్దు అని. ఎందుకు అని అంటే ఇప్పుడు కస్టమర్లు మన దగ్గర పెట్టుబడులు పెట్టేటువంటి కస్టమర్లు, ఇందాక మీరు అన్నారు ఏబిసిడీలో, అలాంటి కస్టమర్సే ఉంటారు. ఇప్పుడు మనకేంటిది, ఇక్కడ మనకు స్కై విల్లాస్ అని ఇప్పుడు వస్తుంది. అంటే ఆకాశంలో విల్లా, అంటే భూమి మీద ఎలా ఉంటామో ఆకాశం మీద కూడా విల్లా అలాగే కట్టుకుంటాం. అలాంటి వాళ్ళకు ఎఫెక్ట్ పడదు. ఎందుకనంటే వాళ్ళ దగ్గర 100,000 కోట్లు ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లకు వచ్చేసే వరకంటే చిన్న వాళ్ళు, అంటే పిల్లల చదువుల కోసము, పిల్లల పెళ్లిళ్ళ కోసము, లేదు వీళ్ళ రిటైర్మెంట్ లైఫ్ ని ఎంజాయ్ చేసుకోవడానికి బయట ఎక్కడన్నా కట్టుకొని ఉండడం కోసం ఫ్రీ అవ్వాలనో, ఇలాంటి కొన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి మాత్రం ఈ కరోనా ఒక గుణపాఠం చెప్పింది. అది వాస్తవం. ఎందుకంటే రీసేల్ రాలేదు, వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. బట్ అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ కొంత వెసులుబాటు వచ్చి ఇప్పుడు మనకు రీసేల్ కూడా స్టార్ట్. సో ఇన్ ఫ్యూచర్ బాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకోటి పర్టికులర్ గా బయట మనం ఇండియా గురించి నేను చెప్పను, కానీ హైదరాబాద్ అయితే ఇది ఎప్పుడు కూడా చాలా అద్భుతంగా ఉంటది. ఎవరైనా కూడా ప్రతి రూపాయి పెట్టిన వారికి రెట్టింపే ఉంటుంది. ఓకే, అండ్ సార్ ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా మీరు ఉన్నారు, గతంలో ఉండేసి మళ్ళీ రావడం అనేది జరిగింది. ఎవరైనా ఏమనుకుంటారు అంటే మిమ్మల్ని త్రిబుల్ ఆర్ అనుకోవాలి సార్. అంటే రాజకీయం, రంగస్థలం, తర్వాత రియల్ ఎస్టేట్, మూడు ఆర్లు మీకు కలిసి వచ్చినట్టున్నాయి. ఎందుకు సార్ మరి రాజకీయంలో ఒక్కసారి ఇట్లా వెలిగి మళ్ళీ ఎందుకు బ్యాక్ అయినట్టు? అంటే ఇప్పుడు ఏమైపోయిందనంటే రాజకీయంలోకి వచ్చే వరకంటే ఇక్కడ తెలంగాణలో నాది నిజామాబాద్. తెలంగాణలో దొరల పరిపాలన ఉండేది. ఈ దొరల పరిపాలన అనేది ఉన్నప్పుడు ఏమైపోయిందని అంటే అప్పుడు ఈ బానిస బతుకులు అనేది బాగా ఎక్కువ ఉండేది. ఈ బానిసల నుంచి ఉన్నప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు మాకే బాధలు అనిపించేటివి. అంటే అప్పుడు ఏంటంటే కొన్ని క్యాస్ట్ల పేర్లు తీసుకొని వాళ్ళు ఆల్రెడీ గ్లాసులు వాళ్ళే కడుక్కోవాలి, వాళ్ళే టీ దూరం పట్టుకుంటే వాళ్ళ పై నుంచి పోవడం, ఇలాంటివి చూసాం. ఇవన్నీ చూసి మేము ఏంటిదనంటే కాదు, ఇలా మార్పులు వస్తే బాగుంటుంది అన్నటువంటి టైంలో ఎన్టీ రామారావు గారు వచ్చారు. తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు మేము తెలుగుదేశంలోకి నేను ఎంటర్ అయిపోయాను.
అప్పుడు నన్ను ఊరు కూడా బహిష్కరించారు. ఓకే. అంటే నీకు పార్టీ కావాలా, ఊరు కావాలంటే లేదు, నాకు పార్టీ కావాలి, ఎందుకంటే ఉన్న సామాన్యులకు అందరికీ కూడా మంచి జరుగుతుంది కాబట్టి నాకు పార్టీ కావాలన్నప్పుడు నన్ను ఊరు బహిష్కరించారు. అప్పుడు ఏంటంటే ఒక పెద్ద మనిషి చెప్పేవాడు, వెళ్ళి ఓట్లు వేసేవాళ్ళు. అయితే అప్పుడు బహిష్కరించబడి నేను ఆల్రెడీ ఎన్టీ రామారావు గారితో ఆ టీడీపీలో చేసినప్పుడు ఒక కార్యకర్తగా ఎలా ఉండేది అని అంటే, ఇంకా మార్పులు అన్నీ వచ్చేసినాయి. దొరలు లేరు, తర్వాత పటేలు పటవారి అన్ని పోయాయి. ఇలాంటివన్నీ పోయిన తర్వాత ఒక సామాన్యులు కూడా చాలా చక్కని జీవితాన్ని అనుభవించే స్థాయికి వచ్చారు. ఈ వచ్చినప్పుడు ఏమైపోయింది, ఇంకా నేనేంటిదనంటే ఇంకా పక్క టీడీపీ కార్యకర్తగా ఉండి ఎప్పుడైతే మళ్ళీ పై స్థాయిలోకి ఒక లీడర్గా ఎదిగి ఒక లీడర్ స్థాయిలోకి వెళ్ళానో అక్కడ రాజకీయం నాకు నచ్చలేదు. ఓకే. అంటే ఎట్లా ఉంటుందని అంటే, ఇక మనం చెప్పాలో లేదో తెలియకూడదు కానీ, బట్ పైన రాజకీయం ఒక డబ్బుల కోసం తప్ప అది ప్రజలకు సేవ చేయాలని ఉండదు, కార్యకర్తకి ఉంటది. కార్యకర్తకి ఒక పార్టీ అని అనుకుంటే ఆ పార్టీ కోసం ప్రాణమన్నా ఇస్తాడు, అవతల వ్యక్తిని బతికించడానికి ఎంత సాహసం అన్నా చేస్తాడు. కానీ అదే పొలిటికల్కి వెళ్ళే వరకంటే రోజు రోజుకి రాజకీయాలు మారిపోయి ఇంకా మనం డబ్బులు ఎంత పెడతాము, ఎంత మనం సంపాదించుకోవాలి, ఈ పీరియడ్ అయిపోతే నెక్స్ట్ మన పరిస్థితి ఏంది, మళ్ళీ వచ్చే ఎలక్షన్ కూడా ఇప్పుడే ఎంత సంపాదించాలి, ఇలా ఒక పొలిటికల్ నాయకుడు ఎలా ఉంటుంది అని అంటే, మేము చూసినటువంటి పొలిటికల్లో ఊస్తే తూడ్చుకొని వెళ్ళిపోవాలి. ఓకే. ఇక ఒక మనిషి ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు, అంటే వాడు ఎంత రేంజ్లో ప్రాబ్లమ్స్ ఉంటే అంత మనం సంపాదించుకోవాలనే ఒక సంకల్పం వాళ్ళు. అంటే వీడు బాగుంటే మళ్ళీ మనకు దొరకడు, మనం సంపాదించుకోలేము, ఏదైనా కావచ్చు, ఒక కేసులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏది ప్రాబ్లమ్స్ ఆ టైంలో సంపాదించుకోవాలి, వాడు చెప్పినట్లు వింటాడు అని అలా సంపాదించు. అంటే మాది ఎట్లా ఉందని అంటే, ఇప్పుడు నిజంగా నా జేబులో డబ్బులు అయిపోతే అవతల వ్యక్తి ప్రాబ్లంలు ఉండడంటే పక్క జేబులో చేతి పెట్టి ఇచ్చే టైప్, అంటే హెల్పింగ్ నేచర్. ఓకే. ఈ హెల్పింగ్ లో ఇది పనికి రాదు. అప్పుడు ఏంటిదని అంటే, ఇంకా ఈ రాజకీయ ఇంకా మన వల్ల కాదు. ఎందుకు అని అంటే, మనం చూస్తూ అవతల వ్యక్తి ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు డబ్బులు దండుకోలేము. బట్ నన్ను బాగా అంటే ఇంకా వేరే పార్టీలలో కూడా తిరిగాము, మన కాంగ్రెస్ లో తిరిగాము, టీడీపీలో ఉన్నప్పుడు, ఆ తర్వాత అన్ని. ఇంకా ఏంటిదని అంటే, ఇంక ఇది వద్దు. ఓకేనా, ఎందుకంటే నాలాంటి వాడు పనికిరాడు. ఓకే, మనం ఏదన్నా ఇంకా అప్పుడు ఒక అనుకున్నాం, అవకాశం ఉంటే భగవంతుడు సహకరిస్తే ఒక 4 డబ్బులు సంపాదించిన తర్వాత సేవ చేయడానికి పబ్లిక్ కి వద్దాం తప్ప ఈ కష్టం ఇలాంటి సంకల్పం అయితే ఉంది. బట్ దానికి ఏంటిదంటే ఫైనల్ అంటే డెడ్ లైన్ పెట్టుకున్నాను. ఇంకా మనం సేవ చేసి రిటైర్మెంట్ అంటే ఇక మనకి ఏంటంటే అప్పటిదాకా వద్దు అని అనుకున్నాను. బట్ మీలాంటి వాళ్ళు ఇప్పట్లో వస్తేనే బాగుంటదేమో, అంటే ఇంత సేవ గుణము ఎందుకో మార్కెట్ చూస్తే ఎక్కడెక్కడో ఉంది. ఇప్పుడు ఎలా ఉంది అని అంటే, ఇప్పుడు ఏదైనా టికెట్ అడిగితే డబ్బులు ఎంత ఇస్తావు, ఏదైనా పోస్ట్ అడిగితే డబ్బులు ఎంత ఇస్తావు, అంటే ఈ డబ్బుల కార్యక్రమం తప్ప ఏ పార్టీలో లేదండి. అన్ని పార్టీలు నేను అంటున్నాను కదా, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా కూడా ఇక అంటే డబ్బుల మయం వచ్చేసి. సో మరి మీ ఎమ్మెల్యే కళ ఎట్లా సహకారం చేసుకుంటారండి? ఎట్లా ఎమ్మెల్యే కళ ఎట్లా సహకారం చేసుకుంటారా? ఇక కళ అంటే ఇక మనం చూడాలి, ఇక భగవంతుడి నిర్ణయం. అప్పుడు ఏంటిదంటే ఫైనల్ గా ఏదన్నా ఇంకా మనం ఏదో సంపాదించిన తర్వాత ఏదన్నా పబ్లిక్ మనం ఆశించగలిగి పబ్లిక్ కి సేవ చేయాలని అది తలరాతలో రాసి ఉంటే ఆ భగవంతుడు బ్లెస్ చేస్తే సేవ చేయడానికి డెఫినెట్ గా వస్తాను, చూస్తున్నాను. ఇప్పుడున్న రాజకీయంలో ఏ పార్టీ వైపు మంచి ఉన్నాయి, ఏ పార్టీకి అయితే మనం సేవ చేయగలుగుతాము పబ్లిక్ కి అని చూస్తున్నాం. నిజంగా సేవ చేసేటువంటి అవకాశం వస్తే సరే అండి, పొలిటికల్ పక్కన పెడితే జనరల్ గా సేవ చేస్తుంటారు. ఎస్, నేనేంటిదనంటే నేను చాలా ట్రస్ట్లు ఉన్నాయి నాకు. ఇప్పుడు కాశీలో ఒక సన్యాసులు అంటాం కదా, వాళ్ళది ఒక ట్రస్ట్ ఉంది, వాళ్ళకి ఆల్రెడీ సేవ చేస్తాం. తర్వాత మన కర్నూలులో మెంటల్లీ పిల్లలు వాళ్ళు ఉన్నారు, తర్వాత ఉప్పల్లో మన ఎయిడ్స్ వాళ్ళు ఉన్నారు. ఇలా దాదాపు ఒక 5-6 ట్రస్ట్లు ఉన్నాయి. ఇవన్నిటి కూడా సేవలు చేస్తున్నాను. దాంతో పాటు కరోనా టైంలో నేను అంటే మనం బయట ఎంతమంది బిల్డర్స్ వచ్చారో నాకు తెలియదు, కానీ నేనైతే బయటకు వచ్చాను. ఆపత్తు వచ్చినప్పుడు సాటి మనిషిని కాపాడాలనే ఉద్దేశంతో 22,000 మందికి నేను నిత్యావసర వస్తువులు ఇచ్చాను. ఎందుకనంటే నేను ఇవన్నీ కూడా కంటెంట్ నా దగ్గర ఉంది, వీడియోలు షూట్ చేసాం, కావాలనుకుంటే అన్ని అంటే అంత సేవాభావం అనేది అన్నిటికీ ఉన్నాయి. ఈ రోజు ఏంటిది
ఇవన్నీ కూడా ఏంటిది, నా కస్టమర్లు నా దగ్గర కొంటారు అంటే ప్రతి రూపాయి కూడా వాళ్ళదే, నేను నాది అని అన్నాను. కానీ మనం ఈ కొన్ని దానదత్తాలు, కొన్ని పుణ్యాలు కార్యక్రమాలు చేసినప్పుడు నా కస్టమర్ కుటుంబాలు కూడా బాగుంటాయనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా కొన్ని ఇప్పటికి కూడా నేను సేవలు కొన్ని ట్రస్ట్లు ఉన్నాయి. సార్ మేము చేస్తాం. అటు రాజకీయం అయిపోయింది, రియల్ ఎస్టేట్ అయిపోయింది, సినిమా రంగస్థలం చూసుకున్నట్టు ఏం సార్ మరి అదే అంటే దాన్ని కూడా సగం మధ్యలో వదిలేసినట్లున్నారు. అంటే అసలు యాక్చువల్గా ఏంటంటే నేను 84లో నేను చెన్నై వెళ్ళాను ఒక ఆర్టిస్ట్గా. బట్ అక్కడ మనకి భాష రాక ఇవన్నీ ప్రాబ్లమ్స్ బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ 90sలో మనము సినిమా ఫీల్డ్ ఇక్కడ హైదరాబాద్కి వస్తుంది అంటే ఆ టైంలో మళ్ళీ ఎంటర్ అయ్యాను. ఇప్పుడు కృష్ణనగర్ కథలలో నేను ఉంటాను. అప్పుడు ఏంటంటే అవకాశాలు ఎవరికి లేవు, ఇంకా అప్పుడు తక్కువ మంది ఆర్టిస్టులు, సినిమా ఫీల్డ్ కూడా చాలా తక్కువ ఉండేది, వాళ్ళే చేసేవాళ్ళు, కొత్త వాళ్ళకి అవకాశాలు లేవు. అటువంటి టైంలో ఇంటికి వెళ్ళలేక, అంటే ఒక మధ్య తరగతి ఒక మామూలు రైతు కుటుంబం నుంచి వచ్చాను నేను, ఇంటికి వెళ్ళలేక ఇక్కడ ఉండలేక అనే పరిస్థితి ఏర్పడినప్పుడు నేను ఎన్నో రోజులు పస్తులు పడినటువంటి రోజులు కూడా నాయి ఉన్నాయి కృష్ణనగర్లో. ఇక అప్పుడు వేషాలు రాక ఇవి రాక చాలా ఈ స్ట్రగుల్ని చాలా ఎదుర్కొన్నాను. ఇవి ఎదుర్కొన్న తర్వాత ఇక మనకేంటి అప్పుడు ఉన్న దీంట్లో అన్నపూర్ణకి అప్పుడు లోపల స్టూడియో ఎలా ఉంటుందో అది చూడాలని ఒక ఆశ లోపల, కానీ లోపలికి ఎవరు వెళ్ళనిచ్చే వాళ్ళు కాదు. ఒకరోజు సాహసం చేసి అన్నపూర్ణలో లోపల ఎవరో కార్లు వెళ్తుంటే నమస్తే పెడుతున్నారు. ఆ టైంలో లోపలికి వెళ్తున్న నన్ను అంటే పరిగెట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతే సెక్యూరిటీ గార్డులు వచ్చి పట్టి మోసిలా బయట పడేసేస్తే ఆ అన్నపూర్ణ అప్పు నుంచి కింద పడిపోయాను నేను. ఓకేనా, అప్పుడు మళ్ళీ పైకి ఎక్కి అప్పుడు ఒక శబ్దం చేశాను, అంటే ఇది నన్ను లేపి పడేస్తారా, నన్ను లోపలికి రానివ్వరు, ఏదో ఒక రోజు నా సంకల్పం నేను వస్తే అదే సెక్యూరిటీ సైలెంట్ కొట్టాలి అనే శబ్దం చేసి బయటకు వచ్చి అప్పుడు ఈ రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్ళి మళ్ళీ ప్రొడ్యూసర్గా ఎంటర్ అయిపోయి మళ్ళీ నేను కారు వెళ్తుంటే అదే సేమ్ సైలెంట్లు కొట్టడం, ఈరోజు అందరూ ఆహ్వానించడం, ఈరోజు అన్ని కూడా ఏదైతే 24 క్రాప్స్ ఉన్నాయో ఈ 24 క్రాప్స్లో కొన్ని మెయిన్ కీలకమైనటువంటి దీంట్లో ఉంటాయి. ఆ కీలకమైన అన్నిట్లలో నేనున్నాను, నా ప్రయోగం ఉంది, నా అన్ని కూడా ఈరోజు అందరినీ కూడా నడిపిస్తూ ఉన్నాం. ఓకే సార్, అండ్ ప్రొడ్యూసర్గా సక్సెస్ అయ్యారా సార్? అంటే ఏంటిదనంటే ప్రొడ్యూసర్గా సక్సెస్ అవ్వడానికి ఆ రోజు కొన్ని మళ్ళీ ప్రాబ్లమ్స్. ఓకే, మళ్ళీ దాంట్లోకి వచ్చే వరకంటే మీకు తెలుసు అప్పుడు థియేటర్స్ చాలా టైట్. వీళ్ళందరి మీద మాకేంటంటే జీవితాంతం పోరాటాలే సరిపోతున్నాయి మాకు. జీవితంలో రాజకీయం మళ్ళీ వెనక్కి రావడం, ప్రొడ్యూసర్ మళ్ళీ వెనక్కి రావడం, ఒక రియల్ ఎస్టేట్ మాత్రమే అట్లా నడుస్తుంది. అయితే ఇందులో కూడా ఏంటిదనంటే మళ్ళీ థియేటర్స్ అవన్నీ ప్రాబ్లమ్స్ రావడం. నాకు కరెక్ట్ అయినటువంటి సినిమాలు నేను చాలా చేశాను. నేను ధనుష్ది ఫస్ట్ తెలుగులో నా సినిమానే డబ్బింగ్ ప్రేమించాను నిన్నే. ఆ తర్వాత ముమైత్ ఖాన్తో మంగతాయారు టిఫిన్ సెంటర్ చేశాను. తర్వాత రక్షక భట్టుడు అని చెప్పి ఆంజనేయునికి పోలీస్ డ్రెస్ చేసి అలా చేశాను. తర్వాత మనకు వచ్చేసి ఆనందం, ఇలాంటి సినిమాలన్నీ చేసుకుంటూ తర్వాత మీకు ఒకటి సినిమా ప్రియప్రకాష్ది వైరల్ అయింది, ఏది కేరళ అమ్మాయి, అది లవర్స్ డేగా ఇక్కడ తీశాను. తర్వాత సత్యప్రకాష్ డైరెక్షన్ లో ఉల్లాల ఇలాంటి సినిమాలన్నీ చేసుకుని వచ్చినప్పుడు మాకు థియేటర్స్ కావాలి అని థియేటర్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఓకేనా, ఎందుకు థియేటర్స్ మాకు ఇచ్చేవాళ్ళు కాదు అని అంటే అప్పుడంతా కూడా ఈ చిన్న ప్రొడ్యూసర్లకి, చిన్న నిర్మాతలందరూ కూడా సేవ్ అవ్వాలి, బతకాలి, బాగుండాలి, వాళ్ళకందరికీ కూడా మీరు థియేటర్లు ఇవ్వాలని మేము ఫైట్ చేసాం. ఎప్పుడైతే మేము ఫైట్ చేసామో పక్కకు పెట్టారు. మా సినిమాలు వచ్చినప్పుడల్లా కావాలని పెద్ద సినిమా తీసుకురావడం, ఇలా రకరకాలుగా. అందుకని ఏంటంటే ఎప్పుడు కూడా మాకు డబ్బులు రాలే. మాకేంటిదనంటే డబ్బులు వచ్చిన రంగం, నా కస్టమర్ దేవుళ్ళ ఆశీర్వాదం, ఒక రియల్ ఎస్టేట్ నుంచి సంపాదించడం, ఇక్కడ సినిమాలలో పెట్టడం, అది అక్కడ వెళ్ళిపోవడం. సో జేబులు ఏం రాలే. అంటే అప్పుడు ఇంత స్పాన్ లేదు సినిమా. ఇప్పుడు అన్ని కూడా ఓటీటీ వచ్చాయి, మన మిగతా అన్ని కూడా వచ్చాయి, సినిమా రంగం పెరిగింది. ప్రపంచంలోనే మన తెలుగు అంటే పక్క రాష్ట్రాలు తెలియని స్థితి నుంచి ఈరోజు ప్రపంచ స్థాయికి మన సినిమాలు తీసుకెళ్లారు. ఈరోజు మార్కెట్ కూడా తెలుగు బాగా పెరిగింది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ చాలా బాగుంది. కానీ మేము చేసినప్పుడు ఇంత లేదు అప్పుడు.
ఓకే సార్, ఇప్పుడు అంతా అంటే సినిమా వాళ్ళందరితో మంచి సంబంధాలే ఉన్నాయి. అందరితో సంబంధాలు సో పెద్ద సినిమా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా సార్? ఇప్పుడు ఆల్రెడీ ఒక డేట్ లో చూస్తున్నాను, ఒక పెద్ద అయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు మా బాబుని కూడా ఎంట్రీ చేస్తున్నాను. ఓ నైస్. ఇప్పుడు చిన్న బాబు ఆల్రెడీ ట్రైనింగ్స్ అయిపోయాయి అందరి దగ్గర. మనకు మేము ఇప్పుడు ఉన్న వాళ్ళ మన డాన్స్ వచ్చేసి కోరియోగ్రఫీ మన శేఖర్ మాస్టర్, ఆ తర్వాత యాక్టింగ్ వచ్చేసి మన సత్యానంద్ దగ్గర. ఇవన్నీ ఇట్లా ఏంటంటే అన్ని చోట్ల అయిపోయింది. ఓకే. జిమ్ వచ్చేసి అభినవ్ పార్కర్, ఇలా అన్ని చోట్ల. ఇప్పుడు బాబు ఆల్రెడీ ఎంటర్ అవుతున్నాడు, ఓకే. ట్రైనింగ్ మొన్న అయిపోయింది. ఈ మన బాబు ఎంటర్ అవ్వడమే కాకుండా మా బాబుదే కాకుండా నేను కూడా వేరే పెద్ద ఒక ఆర్టిస్ట్ తోటి చేస్తున్నాను. బట్ అతి తొందరలోనే కాదు పెద్ద సినిమా చేయాలని plan లో ఉన్నాను. ఈసారైనా మీ బాబు తోటి సక్సెస్ కావాలి. సో ప్రొడ్యూసర్ గా మళ్ళీ ఎక్కడొక రావాలి అండ్ మీరు అనుకున్నట్టు ఎమ్మెల్యే కూడా ఆ టార్గెట్ కూడా రీచ్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.